ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్లూ ప్రింట్ నేర్చుకుందాం. ఓకేనా? బ్లూ ప్రింట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఈ మొత్తం ఈ కోర్స్‌లో ఏం చేయబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్ వేలో మనం చూద్దాం. ఓకేనా? సో, అసలు మనం మనీ ఎలా జనరేట్ చేస్తాం అఫిలియేట్ మార్కెటింగ్‌తో. ఓకేనా? సో, మనం ఈ కోర్స్‌లో ఏం టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం, అది ఎలా పనిచేస్తాయి నేర్చుకుందాం. ఓకేనా? సో, ఫర్ సపోజ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ సోర్స్. ఓకేనా? ఇంతకుముందు మీకు ట్రాఫిక్ సోర్స్ అంటే వీడియోస్ కవర్ అయ్యాయి కదా! ట్రాఫిక్ సోర్స్ అంటే మీకు ఐడియా ఉంటది. సో, ఓకేనా? ఇక్కడ మనం గూగుల్‌ని చూజ్ చేసుకుంటున్నాం అనమాట ట్రాఫిక్ సోర్స్. ఓకేనా? అక్కడ నుంచి మనం ఫ్రీ ట్రాఫిక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. ఓకేనా? ఫ్రీగా. సో, మనం ఏం చేస్తామంటే, ఎవరైతే ఒక పర్సను గూగుల్‌లో సెర్చ్ చేస్తాడనుకోండి. ఓకేనా? దాంట్లో సెర్చ్ చేసే దాన్ని మనం క్వెరీ అంటాం. ఏమంటాం? క్వెరీ. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. ఓకేనా? నాకు ఇంట్లో కార్పెంటర్ అవసరం వచ్చిందనుకోండి. సో, ఎంబడే నేనేం చేస్తా, గూగుల్‌లోకెళ్ళి కార్పెంటర్ నియర్ మీ అని కొడతాననమాట. సో, అప్పుడే దీన్నేమంటామంటే ఒక సెర్చ్ క్వెరీ అంటాం. సో, ఇలా గూగుల్‌లో రోజుకి కొన్ని లక్షల కోట్ల సెర్చెస్ అనేవి జరుగుతుంటాయి, సెర్చ్ క్వెరీస్. ఓకేనా? సో, ఇలా ఒక్కొక్క సెర్చ్ క్వెరీ మనం ఏమని పిలుస్తామంటే మన అఫిలియేట్ మార్కెటింగ్ లాంగ్వేజ్‌లో కీవర్డ్ అని పిలుస్తాం. సో, కీవర్డ్ అంటే ఏందండి? ఒక సెర్చ్ క్వెరీ. సో, సెర్చ్ క్వెరీ అంటే ఏంది? ఒక యూజర్ గూగుల్‌లో సెర్చ్ చేసే పదాన్ని లేదా సెంటెన్స్‌ని మనం సెర్చ్ క్వెరీ అంటాం. దాన్ని కీవర్డ్ అని పిలుస్తాం. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే, ఈ సెర్చ్ క్వెరీస్ అంటే కీవర్డ్స్ ఉన్నాయి కదా! అవి చాలా రకాలుంటాయన్నమాట. ఓకేనా? దాంట్లో మనము కొన్ని పర్టిక్యులర్ ఆఫ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ కీవర్డ్స్‌ని ఏమంటాం అంటే బయ్యర్ కీవర్డ్స్ అంటాం. ఓకేనా? సో, మీరెక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఈ కీవర్డ్స్ ఏంటిది? తర్వాత బయ్యర్ కీవర్డ్స్ ఏంటి? అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలో మీకు నేను బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నాను. అంటే మనం ఏం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? కీవర్డ్స్ అంటే ఏంటిది? సెర్చ్ క్వెరీస్. ఓకేనా? అవి చాలా రకాలుంటాయని తెలుసుకోండి. దాంట్లో ఒక రకమైన కీవర్డ్ ఉంటది. ఓకేనా? గ్రూప్ ఆఫ్ కీవర్డ్స్. దాన్ని బయ్యర్ కీవర్డ్స్ అంటాం. సో, ఎప్పుడైతే ఒక పర్సన్ ఆ బయ్యర్ కీవర్డ్స్‌ని గూగుల్‌లో ఎంటర్ చేస్తాడో, అప్పుడు మనం మన వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేసుకుంటాం. ఎలాగా? విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్‌సిఓ. సో, ఎస్‌సిఓ అంటే ఏంటంటే, ఎస్‌సిఓ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ యూజ్ చేసి మనం వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేసుకుంటాం. ఓకేనా? దీనివల్ల ఏమైతుంది, ఆ పర్సన్ మనం ర్యాంక్ అవ్వడం వల్ల గూగుల్‌లో టాప్‌లో మన వెబ్‌సైట్‌కొస్తాడు. మన వెబ్‌సైట్‌కొచ్చిన పర్సన్ మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ చదివి క్లిక్ చేసి పర్చేజింగ్ అనేది చేస్తాడు. దీనివల్ల మనకి అఫిలియేట్ కమిషన్స్ అనేవి వస్తాయి. ఇది మన బ్లూ ప్రింట్ అనమాట. సో, ఈ బ్లూ ప్రింట్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకి ఆ బయ్యర్ కీవర్డ్స్ అనేవి ఏవో తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత సో, దాన్నేమంటాం, ఆ బయ్యర్ కీవర్డ్స్ తెలుసుకోవడాన్ని కీవర్డ్ రిసర్చ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్‌సైట్ ర్యాంక్ చేయాలి గదా! దానికి మీకేమొచ్చిండాలా? ఎస్‌ఈఓ వచ్చిండాలా? అసలు మీ దగ్గర వెబ్‌సైట్ ఉండాలి గదా! సో, మీరు వెబ్‌సైట్‌ని డెవలప్ చేసుకొనుండాలి. తర్వాత దానికి ఎస్‌ఈఓ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆ పర్సన్ మీ వెబ్‌సైట్‌కొచ్చినాక కంటెంట్ చదివే కదా మారేది, కన్వర్ట్ అయ్యేది. సో, మీకు కంటెంట్ ఎలా రాయాలో కూడా తెలిసుండాలి. సో, ఈ 4 స్కిల్స్ మీ దగ్గర ఉంటే, మీరు ఈ బ్లూ ప్రింట్‌ని సక్సెస్ చేసుకొని మనీ అనేది అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎర్న్ చేయొచ్చనమాట. సో, మనకు వెబ్‌సైట్ క్రియేషన్ తెలిసుండాలి, కీవర్డ్ రిసర్చ్ తెలిసుండాలి, కంటెంట్ ఎలా రాయాలో తెలియాలి, దాన్ని ఎలా ర్యాంక్ చేయాలో తెలియాలి. దాన్ని ఎస్‌ఈఓ అంటాం. ఈ 4 తెలిస్తే మీరు అఫిలియేట్ మార్కెటర్ అయిపోతారనమాట. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దాన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను మీకి. ఓకేనా? మీకు ఈ వీడియో తర్వాత కీవర్డ్ రిసర్చ్ వస్తది. దాని తర్వాత వెబ్‌సైట్ క్రియేషన్ వస్తది. దాని తర్వాత కంటెంట్ ఎలా రాయాలో వస్తది. లాస్ట్‌లో ఎస్‌ఈఓ నేర్చుకుంటారు. ఓకేనా? అప్పుడు మీకు మొత్తం అయిపోతది సిలబస్. అంటే అప్పుడు మీరు అఫిలియేట్ మార్కెటర్‌గా అర్హత పొందినట్టు అనమాట. ఓకే. సో, నేనేం చేశానంటే నెక్స్ట్ వీడియో దీని కింద వచ్చేసి కీవర్డ్ రిసర్చ్ ఇచ్చాను కదా! అది నేను జనరల్ అఫిలియేట్ మార్కెటింగ్ కవర్ చేశాననమాట. సో, మీకు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి సెపరేట్ కీవర్డ్ రిసర్చ్ చేశాను. అది వచ్చేసి వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత వస్తది. ఓకేనా? సో, మీరేమి వరీ అవ్వకండి. నేను కోర్స్‌ని ఏ స్ట్రక్చర్‌లో అయితే పెట్టానో ఆ విధంగా ఫాలో అవుతూ పోండి. మీకే అన్నీ అర్థమైతూ వెళ్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ కీవర్డ్ రిసర్చ్‌లో మీట్ అవుదాం ఫ్రెండ్స్. బై. టేక్ కేర్.